ముందు వచ్చిన మీరందరూ బాగా తాపత్రయంతో మీరందరూ చక్కగా వచ్చి కొంతమంది మీ అందరి ముఖాల ద్వారానే ఆ మంచి వచనాలు ఆ భగవంతుడి స్వరూపుగా మాటలు రావడం జరిగింది. మీరందరూ దీర్ఘాయుగా ఆరోగ్యం ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ సురక్షంగా ఉండాలి, గ్రామస్తులు సురక్షంగా ఉండాలి. దేవాలయాన్ని ఎంతో భక్తితో నిర్మించుకున్న మీరందరూ కనిపించింది కూడా. కానీ ఆ భగవంతుని అనుగ్రహం సరే వాళ్ళు మంచి వాళ్ళని వాళ్ళలో ఉన్నది కూడా భగవంతుని స్వరూపమే. ఆ భగవంతుడు మీ గ్రామానికి మీ గ్రామస్తులు గ్రామ ప్రజలు భక్త మహాశయులు గ్రామ పెద్దలు ఈ దేవాలయాన్ని ఎంతో దేవాలయం నిర్మించడం అంటే ఒక అంకుడు పట్టుకున్నారే కానీ భజనలు బాగా నడవాలి. మా యొక్క సంకల్పం మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్క శనివారం దేవాలయాల్లో శివాలయంలో సోమవారం, శనివారం రామాలయంలో ఆంజనేయ స్వామి దగ్గర మంగళవారం ఒక అరగంట మన జీవితంలో మనం ఎన్నో విషయాల కోసం టైం కేటాయిస్తాం. కానీ మరి మగవాళ్ళు సోదరులు మరి వాళ్ళ యొక్క అలవాట్లు కొన్ని ఉంటాయి. అది తప్పని కాదు, వాళ్ళకి పోయిన జన్మ కర్మానుసారం. మరి ఇంట్లో మహిళా తల్లులు కూడా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి రోజు ఒక అరగంట భగవంతుని సంకీర్తన మీకు తెలిసిన రీతిలో, ఏదో పెద్ద పెద్ద బాగా సంకీర్తన చేయాల్సిన అవసరం లేదు. భగవంతుని నామాన్ని వస్తే చేయొచ్చు, దానిపైన పర్వాలేదు. కానీ గ్రామ పెద్దలు కూడా మరి ఇంకొంచెం చొరవతో ప్రతి దేవాలయంలో భజనలు నిర్మించుకోవాలి. మన హిందుత్వం బాగా అన్ని మతాలు బాగుండాలి. మన హిందుత్వం ఎందుకంటే మన భారత భూమే హిందుత్వం, మన చెట్టు పుట్ట ప్రతిదీ మహిమగలదే. మా యొక్క సంకల్పం కూడా ఎందుకంటే కొంతమందికి ఏదన్నా బాధ కలిగినా క్షమించండి, కానీ మన మతం బాగుండాలి, మన భక్తులు బాగుండాలి. ఎందుకంటే రాబోయే తరాల్లో ఈ మత మార్పిడులు ఇవన్నీ చాలా, ఎందుకంటే మన మతంలో లేదంటూ ఏమీ లేదమ్మా. భగవంతుడు ఇన్ని రాముడు కృష్ణుడు ఆంజనేయ స్వామి ఏదడిగినా ఇస్తాడు, రాముడు ఏదడి మీ యొక్క నమ్మకమే. మన దేవాలయాల్లో విశిష్టత తెలుసుకోవాలి, పెద్దలను గౌరవించుకుంటూ మరి మహిళా తల్లులు కూడా పిల్లల పట్ల దృష్టి పెట్టి బాగా చదివించుకోండి. ఆయన ఆరోగ్యాలతో మరి మగవాళ్ళకు కొన్ని అలవాట్లు ఉంటాయి, కానీ మీరు క్షమించి మరి వాటిని మహిళా తల్లులు కొద్దిగా మీరు బాధ్యతగా తీసుకొని కుటుంబాలు దేవాలయాల అభివృద్ధి కోసం దేవాలయాల సంకీర్తనలు అన్ని జరుపుకుంటూ సుభిక్షంగా గ్రామం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్నదే మా యొక్క సంకల్పం. అందుకే మేము అందులో భాగంగా మరి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళు పెద్ద పిన్ని వాళ్ళు వాళ్ళ పేరు తెలియదు, మరి వాళ్ళు ఆహ్వానించి జరపండి ఉంటాం. వాళ్ళకు కూడా భగవంతుని కృప మా ఉదయం కృప కలగాలని కోరుకుంటూ మరి ఒకసారి గ్రామ పెద్దలు భక్తులు అందరూ సుభిక్షంగా ఉండాలి. పేరు పేరున గ్రామాలను నిర్వహించుకుంటున్నాము. ఓం సర్వేజ్ఞానం సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.